హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ న్యూ మోడల్ హ్యాండ్స్ డిజైన్ని చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే. కొత్త వారైతే చాలా ఈజీగా అయితే కుట్టగలుగుతారండి. చాలా వివరంగా అయితే చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఇక్కడ మోడల్ కోసం వచ్చేసి నేను శారీలో ఇంత వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. దాంట్లో హాఫ్ చేసుకున్నాను 2 హ్యాండ్స్కి. ఇక్కడైతే లైనింగ్ ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి తిప్పేసి కుట్టేసానండి. ఒక స్టిచ్ అయితే వేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇలా చూడండి, ఇలా లైనింగ్ పెట్టి చూపిస్తాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేశాను. ఏ యాంగిల్ అయినా మనం కట్ చేసుకోవచ్చు, డిజైన్ ఎలాగైనా. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, అంత పొడవు అయితే ఉండాలండి మనం తీసుకున్న క్లాత్ అయితే. ఆ క్లాత్ అలా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే నేను ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇప్పుడు ఆ క్లాత్ తీసుకొనేసి మనము సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి. తీసుకొనేసి మార్క్ అయితే పెట్టేసుకోవాలండి మిడిల్లో, మనము గుర్తుండడం కోసం. ఇది మిడిల్ పార్ట్ అనేసి. ఏ క్లాత్ అయినా ఎంతైనా తీసుకోండి మీరు, మధ్యలో అయితే మిడిల్ అయితే మార్క్ అయితే పెట్టేసుకోవాలి. క్లాత్ ఎక్కువ అంటే మనకే మంచి, ఇంకా బాగా ప్రిల్స్ వస్తాయండి. క్లాత్ తక్కువగా ఉంటే తక్కువ ప్రిల్స్ అయితే వస్తాయి. నాకైతే కొంచెమే క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలాగే ఆ కొంచెంలోనే డిజైన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం చేసే ఆ ప్రిల్స్ అనేటివి ఆ లైన్ మధ్యలో మనం మార్క్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మీదకి వచ్చేయాలి. లాస్ట్ ప్రిల్ వచ్చేసి ఇలా అండి. ఇలా ఊరికే చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేయాలి. ఫస్ట్ ఒక ప్రిల్ అయితే పెట్టేసుకోవాలి. నీట్గా సర్దుకుంటూ పెట్టేసుకోవాలండి. అది ఆ పట్టు అయినందువల్ల లెగిసిపోతుంది. పట్టు అయితే అలాగే కూర్చొని ఉండొచ్చు. ఇలా సెకండ్ ప్రిల్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఈక్వల్గా ఉండేటట్టు ప్రిల్స్ చూసుకొని నీట్గా సర్దుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అంతే అండి, వేసుకోవాలి. చూడండి, నీట్గా అనుకుంటూ ఉండాలండి, ఇవి విడిపోకుండా. నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రావాలండి. ఇప్పుడు ముందు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాయి కదా ప్రిల్స్, ఇప్పుడు ఇటు సైడ్ నుండి అటు సైడ్కి ఫోల్డ్ అయిపోవాలండి. ఇలా అండి, నేను కుట్టి చూపిస్తాను చూడండి. ఇలాగా చూపిస్తే అర్థం కాదు. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకొనేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సెకండ్ ఫోల్డ్ సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా కుచ్చులు అనేవి కనిపించాలి. కొంచెం విడివిడిగా అనేటివి పెట్టేసుకోవాలి ప్రిల్స్. మనం అటు సైడ్ ఎన్ని అయితే ప్రిల్స్ పెట్టామో ఇటు సైడ్ కూడా అంతేనండి, అన్నీ ప్రిల్స్ రావాలి. చూడండి, నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియో అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కూడా నాకు అన్ని ప్రిల్సే వచ్చేటట్టు పెట్టేసుకున్నాను. నీట్గా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని నీట్గా మళ్ళీ సర్దుకుంటూ రావాలండి ఈ ప్రిల్స్ని. చూడండి, ఒక సైడ్ ఇలా వచ్చేసాయి, ఇంకో సైడ్కి ఇలా వచ్చేసాయి. ఎదురెదురుగా వచ్చేసాయి కదా ప్రిల్స్ మొత్తము. ఆ ప్రిల్స్ని నీట్గా కింద కూడా ఇలా నీట్గా సర్దుకుంటూ ఐరన్ చేసుకున్నట్టు చేతితో ఇలా రఫ్ చేసుకుంటూ నీట్గా అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ప్రిల్స్ని మనం లైన్ మధ్యలో లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మీదకి వచ్చేటట్టే చూసుకోవాలండి మొత్తం ప్రిల్స్ని. మళ్ళీ విడిపోకుండా ఒక స్టిచ్ అయితే చేసుకుందాం మనము. తర్వాత అటు సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా సర్దుకుంటూ కుచ్చు బాగా కనిపించాలండి. కనిపించేటట్టు పెట్టేసుకొనేసి మనమైతే ఎన్నైతే కుచ్చులు పెట్టేసుకున్నామో ఆ కుచ్చులు మొత్తాన్ని ఇలా లాగేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ, ఇప్పుడు మనము కుట్టు అయితే వేసుకున్నాం కదా కింద, అదే కుట్టు వైపుకి అలాగే దగ్గరగా పెట్టేసుకోవాలండి. ఒక దగ్గరికి వచ్చేయాలి ఈ 4 కుచ్చులు కూడాను. మనం ఎన్నైతే పెట్టేసుకొని ఉంటామో అన్ని కుచ్చులు ఒకే దగ్గరికి ఈక్వల్గా అయితే ఇలా వచ్చేసేయాలి. మనం తీసుకునే షేప్ బట్టి ఆ షేప్ ప్రకారము కుచ్చులు కూడా రావాలండి. మనం ట్రయాంగిల్ షేప్ ఇలా తీసుకున్నాం కాబట్టి కోణంలాగా అలాగే రావాలి ఆ డిజైన్ కూడాను. చూడండి, నీట్గా కనిపిస్తున్నాయి కదా కుచ్చులు కూడా, ఎంత బాగా వచ్చాయి చూడండి.
మనం తీసుకున్న క్లాత్కు 8 కుచ్చుళ్ళు వచ్చాయండి. క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి. క్లాత్ ఇక్కడ తక్కువ ఉన్నందువలన ఇక్కడ నాకు 8 కుచ్చుళ్ళు వస్తాయి. తర్వాత లైనింగ్ పీస్ అండి. లైనింగ్ మనం ఏదైనా అదే కలర్ ఉంటే తీసుకొనేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి తర్వాత మనం ఈక్వల్గా ఇలా పెట్టేసుకోవాలండి. ఆ యాంగిల్లోనే మనం ఇలా పెట్టేసుకోవాలి. మనం కుట్టుకున్న కుచ్చులు ఉన్నాయి కదా, అక్కడ జాయింట్ చేసేయాలండి ఈ హ్యాండ్కి. చూసుకుంటూ నిదానంగా కుచ్చులు బాగా కనిపించేటట్టు చూసుకుంటూ నిదానంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నీట్గా సర్దుకుంటూ చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ రావాలి. కుచ్చులు అయితే నీట్గా కనిపించాలండి. మనం తీసుకునే క్లాత్ తక్కువ ఉంది కదా, సో మన కుచ్చులు కూడా కనిపించాలి కదా. ఇంతేనండి. ఇలా చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్ ప్రకారమే మనము కట్ చేసుకోవాలండి. ఫస్ట్ కట్ చేసుకునే ముందు మనము హ్యాండ్ని ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు కుట్టేసుకుంటూ వస్తే మనకు హ్యాండ్ ఎంతవరకు ఉండేది అర్థమైపోతుంది. లాస్ట్ నుండి కుచ్చులు ఇలా పెట్టేసుకునేసి అదే యాంగిల్లో హ్యాండ్ షేప్లో మనం కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇక్కడైతే ఒక బటన్ పెట్టేసుకోవాలి. చూడండి నేను 2 హ్యాండ్స్ని అలాగే స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయి 2. ఇప్పుడైతే బటన్ కూడా కుట్టేశానండి. చూడండి బటన్ కూడా కుట్టేశాను. హ్యాండ్ జాయింట్ కూడా చేశాను బ్లౌజ్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా ఉందో. కింద అయితే ఆరెంజ్ పీస్ అయితే వేయాలి. నేనైతే వేయలేదు, నా దగ్గర పీస్ లేదు కాబట్టి వేయలేదు. వేసుకుంటే మనం అదే డిజైన్ బాగుంటుందండి. గోట్లాగా పైపింగ్ లాగా వేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ బటన్స్తోని చేతికి వేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో. తర్వాత ఇంకా బ్లౌజ్కి కూడా సేమ్ డిజైన్ పెట్టానండి. డిజైన్ వేరు, మోడల్ అదేనండి. సేమ్ రౌండ్గా వచ్చేటట్టు అయితే పెట్టేశాను. ఆ శారీలో వచ్చిన క్లాత్తో ఇలా పెట్టేశాను. పైపింగ్ వేశాను, హ్యాంగిల్స్ కూడా వేశాను. 2 బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూడండి నీట్గా కుట్టేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.